వెల్కమ్ బ్యాక్ టు ఓట్ ఫర్ ది కంట్రీ క్యాంపెయిన్. నేను విద్యాసాగర్, రోటరీ కాకినాడ సెంట్రల్. రోటరీ చేస్తున్న ఓట్ ఫర్ ది కంట్రీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారు రిటైర్డ్ జేఎన్టీయూ ప్రొఫెసర్, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ డెమోక్రసీ, ఏ థింక్ ట్యాంక్ విచ్ వర్కింగ్ ఆన్ డెమోక్రసీ, డాక్టర్ అబ్బయ్య గారు. సార్ మాటల్లో విందాం, ఓటు విలువ ఏంటి, అందరూ ఓటు ఎందుకు వేయాలి. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సాగర్ for inviting me to share my ideas on voting in 2024 elections. ఓటర్లకి మార్పు కోసం ప్రయత్నం చేసే సమరయోధులకి నమస్కారం. ఓటర్లు మార్పు తెచ్చే సమరయోధులు అని ఎందుకంటున్నానంటే, ఓటర్లు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తారు. మనము ప్రజాస్వామ్యంలో 75 సంవత్సరాలుగా జీవిస్తున్నాం. 75 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం అందించినటువంటి ఫలితాలు ఏమంటే, పెరుగుతున్న ఓటుకు రేటు, పొలిటికల్ కరప్షన్, ఎలక్షన్ గెలవాలంటే 50 కోట్లకు మించి ఖర్చు పెట్టడము, కుటుంబం పాలనలో పార్టీలు ఉండటము, క్రిమినల్స్ ఎలక్షన్లో కంటెస్ట్ చేయటము, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ రుగ్మతలకు కారణాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం ఏమిటంటే, దాదాపు 30% ఓటర్లు ఎలక్షన్స్లో ఓటు వేయకపోవటం అనేదే కారణం. సో రోటరీ క్లబ్ కార్యక్రమం ద్వారా సాగర్ ఆధ్వర్యంలో నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే, అందరూ ఖచ్చితంగా ఓటు వేయండి. ఓటు వేయటంతోనే మీ బాధ్యత అయిపోలేదు. ఓటు వేసిన తర్వాత మనము మన నాయకులను ప్రశ్నించాలి. వాళ్ళు సేవలు సరిగా అందించకపోతే వాళ్ళని ప్రశ్నించాలి. తర్వాత మనము మన ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యము ఆశించిన ఫలితాలు ఇవ్వలేదంటే అప్పుడు మనం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రజలు ప్రశ్నించే తత్వము అలవాటు పెట్టుకుంటే మన ప్రభుత్వాలు కూడా బాగా పనిచేస్తాయి. సో చివరిగా అందరినీ నేను అభ్యర్థించేది ఏంటంటే, మే 13న అందరూ పోలింగ్ బూతులకు పోయి మీ ఓటుని వేసి మంచి వ్యక్తులని మన నాయకులుగా ఎన్నుకోవాలని అర్థిస్తుంది. సో ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రోటరీ క్లబ్కి, సాగర్కి నా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అది విన్నారు కదా ప్రొఫెసర్ గారి మాటల్లో. అందరూ ఓటు వేయడంతో చాలా సమస్యలు తీరే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో అందరూ ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. థ్యాంక్ యూ. నేను విద్యాసాగర్, రోటరీ కాకినాడ సెంట్రల్.